హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రజ్జూస్ కిచెన్ నాయిలు నా పని. ఈరోజు మనం డాలస్లో ఉన్నటువంటి గలేరియా మాల్కి వెళ్తున్నాము. మాల్ యొక్క పార్కింగ్ ఏరియా చూసారా ఎంత రష్గా కనిపిస్తుందో. ఈ మాల్లో నేను మీకు చూపించబోయేటటువంటి విశేషము ఏమిటంటే, డాలస్లో ఉన్నటువంటి గలేరియా మాల్లో ఈ సంవత్సరం అంటే 2025 డిసెంబర్ హాలిడే సీజన్లో పెట్టినటువంటి ది ఐకానిక్ క్రిస్మస్ ట్రీ, టాలెస్ట్ ఇండోర్ క్రిస్మస్ ట్రీ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. ఎందుకంటే దీని ఎత్తు ఎంతో తెలుసా? 95 అడుగుల పొడవు. దీనిని గలేరియా మాల్ యొక్క మధ్యలో పెట్టడం జరిగింది. ప్రేక్షకులందరికీ కనువిందు కలిగించేటట్టుగా ఐస్ స్కేటింగ్ రింక్ కూడా అరేంజ్ చేశారు. ఇది ఒక పెద్ద హాలిడే అట్రాక్షన్. చుట్టూ ఎటు చూసినా లైట్స్, క్రిస్మస్ డెకరేషన్తో భలే కనువిందుగా ఉంది. ఫ్రెండ్స్, నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏమిటంటే, నేనైతే ఈ 2025 సంవత్సరంలో అమెరికాకి రావడం జరిగింది. నేను తిరిగినటువంటి స్థలాలు, చూసినటువంటి స్థలాలు అన్నీ కూడాను మీరు కూడాను చూస్తే బాగుంటుంది అని అనిపించి ఈ వీడియో చేయడం జరిగిందండి. నాతో పాటు మీరు కూడా ఒక టూర్ వేసేయండి. మరి ఇక్కడ ఉన్నటువంటి వింతలు విశేషాలు చూద్దాము. టాలెస్ట్ ట్రీ దగ్గరికి అయితే మనము వచ్చేసాము. చెప్పాను కదా, ఇది 95 అడుగుల పొడవు ఉన్నటువంటి క్రిస్మస్ ట్రీ అండి. యునైటెడ్ స్టేట్స్లోని టాలెస్ట్ ట్రీ ఇది. అయితే ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రదేశంలోని ఐస్ స్కేటింగ్ రింక్ అరేంజ్ చేయడం అనేది జరిగింది. మీరు చూస్తే అర్థమవుతుంది ఇక్కడ ఎంతమందికి ఈ టూరిస్ట్ అట్రాక్షన్ ప్లస్ హాలిడే సీజన్లో కూడా ఇది మంచి అట్రాక్షన్ అండి. ఎంతమంది చూస్తున్నారు చూడండి అక్కడ నిలబడి. అదిగోండి అక్కడ ఐస్ స్కేటింగ్ సెంటర్ అని ఉంది. గలేరియా డాలస్ ఐస్ స్కేటింగ్ సెంటర్ అని ఉంది. చిన్న చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, అంతేకాకుండా ఆడవాళ్ళు, మగవాళ్ళు అసలు వయసుతో సంబంధం లేకుండా చక్కగా అక్కడ స్కేటింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మీకు నేను ఇప్పుడే చూపించాను కదండి, మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పై ఫ్లోర్ దాకా చూసుకుంటే అది 4 ఫ్లోర్లు మీకు కనిపిస్తుంది చూడండి. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్. అంటే మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి చూస్తే 4 ఫ్లోర్లు. అంత పెద్ద క్రిస్మస్ ట్రీ అది. ఎంత చక్కగా డెకరేట్ చేశారంటే, మొత్తం ఎక్కడ లేనటువంటి వింతలు విడ్డూరాల్లాగా ప్రతి అందమైనటువంటి డెకరేషన్ ఐటెం కూడా తెచ్చి ఆ ట్రీకి పెట్టడం జరిగింది. చూడండి ఎంత అందంగా ఉందో. అదిగో దగ్గర నుంచి చూసారా ఎంత బాగా డెకరేట్ చేశారో. మనం కూడాను ఈ విధంగానే క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేసుకుంటుంటాము ఇంట్లోని. కాకపోతే ఇదైతే చాలా అందంగా ఉంది చూడండి. చాలా వింతగా మంచి డెకరేషన్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ బుడతలు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో స్కేటింగ్ అది చేస్తూ. పైనుంచి అందరూ చూస్తూ కనువిందు చేస్తున్నారు బాగా. ఈ స్కేటింగ్ చేస్తున్నప్పుడు ఒకటైతే గమనించడం జరిగింది. ఎవరికైతే బాగా స్కేటింగ్ వచ్చో వాళ్ళు చక్కగా స్కేటింగ్ స్పీడ్గా చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఎవరైతే చేయలేకపోతున్నారో వాళ్ళు పడిపోతున్నారు, లెగుస్తున్నారు, పడిపోతున్నారు, లెగుస్తున్నారు. బాగానే ఉంది. మీలో ఎంతమందికి ఐస్ స్కేటింగ్ చేయడం వచ్చు? అదిగో ఆ చిన్న బుడత చూడండి ఎంత బాగా ఐస్ స్కేటింగ్ చేసుకొని వెళ్ళిపోతుందో. అదిగో పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు భలే సరదాగా చేస్తున్నారు. బాగుంది చూడ్డానికి, కనువిందుగా ఉన్నది. కిందని ఐస్ మీద చూసారా గలేరియా అనేసి రాసి ఉన్నది. ఆ మాల్ పేరు రాసి ఉందండి. అదిగో పెద్ద చెట్టు, క్రిస్మస్ చెట్టు చూడండి ఎంత బాగుందో. చుట్టూ ఉన్నటువంటి జనాలు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు చక్కగా. విష్ యూ హ్యాపీ క్రిస్మస్ ఫ్రెండ్స్, మెరీ క్రిస్మస్. ఇందాకైతే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మొత్తం చూపించడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చి రికార్డింగ్ అది చేస్తున్నాను. చూడండి ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూస్తే ఎంత బాగా కనిపిస్తుందో ఆ చుట్టుపక్కల అంతా కూడాను. దూరం నుంచి వ్యూ చాలా బాగుంది. ఆ చుట్టూ
చుట్టూ ఉన్నటువంటి జనాభా ఎంతమంది చూస్తున్నారో చూడండి. ఆ స్టార్ చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో పైన. అబ్బా! పెద్ద స్టార్ అండి అది. చూడడానికి చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా పెద్ద స్టార్ అది. పైన ఉంది కదా, 65 అడుగులు పైన ఉంది. చాలా పెద్ద స్టార్. చుట్టూ చూడండి. అబ్బా! ఎంత చక్కగా ఉందంటే నాకే స్కేటింగ్ వస్తేనా నేను ఎంత చక్కగా ఎంజాయ్ చేసేదాన్ని స్కేటింగ్ చేస్తూ. చుట్టూ చూడండి ఎంతమంది జనాభా ఉన్నారు. ఆ ఫుడ్ కోర్ట్స్లో అయితే ఎంత రుచికరమైనటువంటి ఆహార పదార్థాలు దొరుకుతాయంటే అబ్బో! ఇంకా ఏమేమి వింతలు విడ్డూరాలు అయితే ఉన్నాయో ఆ చుట్టూ తిరిగి చూసేద్దామా ఫ్రెండ్స్? చూడండి ఎంతమంది ఉన్నారో. అన్ని రకాల దేశస్తులు ఉంటారండి. వాళ్ళ యొక్క తయారవ్వడము, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైలు అదంతా చూస్తుంటే చాలా చూడ్డానికి కనువిందుగా ఉంటుంది. రకరకాల మనుషులు రకరకాల దేశాల నుంచి ఉంటారు. అన్ని రకాల బ్రాండ్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. బ్యూటిఫుల్ పీపుల్ అండ్ బ్యూటిఫుల్ ప్లేసెస్, టేస్టీ ఫుడ్. ఓ వావ్! ఇక్కడ చూడండి ఎంత బాగుందో. కిందని చూస్తే చిన్న టీవీ ఆకారంలో ఉంది. దాని మీదేమో క్రిస్మస్ ట్రీ పెట్టారు. లోపల అంతా కూడా విండ్ మిల్ తరహాలో తయారు చేసి చిన్న గదుల్లోని ఏం జరుగుతుంది అన్నట్టుగా తయారు చేసి పెట్టారు. అన్నీ చిన్న గదుల్లో చూసారా. ఇక్కడ చూస్తే ఏంటో భలే విచిత్రంగా ఉంది. చాలా బాగుంది. ఇదంతా కూడాను చేత్తో చేసిందే. రెండు పక్కల నుంచి కూడాను చూడొచ్చు. నేను అటు చూద్దామని వెళ్ళాను కానీ అక్కడ ఆల్రెడీ ఒక చిన్న పాప చూస్తుంది. అందుకని మళ్ళీ ఇటువైపు వచ్చేసాను. రికార్డింగ్ చేద్దామన్నా కూడాను అక్కడ అవకాశం ఏమీ లేదు. కానీ వెయిట్ చేశాను. నేను నా యొక్క ఛాన్స్ వచ్చేదాకా వెయిట్ చేసి నేను రికార్డింగ్ చేశాను. మీకు చూపిద్దామని. చూడండి అంత డీటెయిల్డ్గా ఎంత బాగుందో, ఎంత చక్కగా ఉంది కదా. చిన్న అరల్లాగా చిన్న గదుల్లాగా చేసి ఆ గదుల్లో ఏం జరుగుతుంది, ఎక్కడెక్కడ ఏమేం పెట్టారో మీరు జూమ్ చేసి చూస్తే మీకు బాగా కనిపిస్తుంది. ఒక్కొక్కరు ఏ విధంగా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు అన్నది ఆ గదుల్లోనే చూపించారండి మనకి. భలేగా ఉంది కదా. జనవరి 1వ తారీఖు దాకా కూడాను, 1వ తారీఖు మొదటి వారం అంతా కూడాను ఈ క్రిస్మస్ ట్రీ డెకరేషన్స్, వేడుకలు, న్యూ ఇయర్ వేడుకలు అన్నీ కూడాను ఇక్కడ జరుగుతూ ఉంటాయండి. ఎవరన్నా కూడా అమెరికాలో ఉన్నవాళ్ళు వెళ్ళి చూడొచ్చు. ఇండియాలో ఉన్నవాళ్ళు అయితే ఇదిగో ఈ రికార్డింగ్, ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. చూడండి ఎంత అద్భుతంగా చేయబడిందో. చేతితో చేయబడిందండి. అసలు చూడ ముచ్చటగా ఉంది. అబ్బా! ఇంకా ఏమేమి వింతలు విడ్డూరాలు ఉన్నాయో చూద్దామా. అదిగోండి స్నో డే అని ఉంది. ఎంత బాగా బలూన్స్తో డెకరేట్ చేశారు చూడండి. చిన్నపిల్లల కోసమని చేశారు ఇది. ఎక్కడ చూసినా ఎన్ని రకాల క్రిస్మస్ ట్రీలు పెట్టారంటే ఇది చూడండి. రెడ్గా ఎంత అందంగా ఉందో. అబ్బో భలే! ఇక్కడ నిజమైన కుక్క పిల్లల్ని పెట్టేశారండి. ఎంత ముద్దుగా ఉందో. చిన్న పప్పి బుజ్జిది చూసారా ఎంత బాగా ఆడుకుంటుందో మున్నిగా. రెడ్ కలర్ క్రిస్మస్ ఫ్లవర్స్, రెడ్ కలర్ క్రిస్మస్ ట్రీ. అబ్బా ఎంత ఆహ్లాదంగా ఉందో చూస్తుంటే. మంచి డెకరేషన్ కదా. మాల్లో ఉన్నటువంటి మేసీస్ స్టోర్ ఇది. ఎన్నో ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నీ ఉంటాయి
ఏవి కావాలంటే అవి. సేల్ కూడా ఉందండి. ఇయర్ ఎండ్ సేల్ చాలా ఎక్కువగానే పెట్టారు. నేనైతే ఏమీ షాపింగ్ చేయలేదు. క్రిస్మస్ సీజన్ కదండి, చూసారా ఎన్ని రకాల క్రిస్మస్ ట్రీలు పెట్టారో. ఒక్కొక్కటి చూస్తుంటే అబ్బా మతిపోతుంది. ఎంత బాగా డెకరేట్ చేశారంటే ఎవరైనా చూడాల్సిందే. రకరకాల వింతైన విడ్డూరాలి ఇవన్నీ కూడాను. అక్కడ ఉన్నవన్నీ కూడాను ట్రీకి డెకరేట్ చేసుకునేటటువంటి వస్తువులండి. చూడండి, ఇదిగో ఇవన్నీ కూడాను. ఇవన్నీ చాలా కాస్ట్లీ, ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయి. చూసారా, రెడ్ కలర్ మంచి అట్రాక్టివ్గా పెట్టారు అన్నీ. ఈ చెట్టు చూడండి, మీకు డీటెయిల్డ్గా ఒక్కొక్క చెట్టు దానికి ఉన్నటువంటి డెకరేషన్స్ నేను చూపిస్తున్నాను. ఒక్కొక్క చెట్టు దాని యొక్క డెకరేషన్ బట్టి దాని యొక్క ప్రైస్ కూడాను ఫిక్స్ చేసి పెట్టారు అక్కడ. ఇదిగోండి చూడండి, ప్రైస్ ట్యాగ్స్ కూడా మనకి కనిపిస్తున్నాయి. కావాలంటే ఎక్స్ట్రా ఇవి కూడా కొనుక్కొని మనం పెట్టుకోవచ్చు. ఈ ట్రీ చూడండి, చాలా సింపుల్గా కనిపిస్తుంది, కానీ దానికి డెకరేట్ చేసిన మట్టుకు భలేగా ఉన్నాయి. అవన్నీ కూడాను ఖరీదైనటువంటి డెకరేషన్ సామాను ఇదంతా కూడాను. చూసారా, ఇక్కడ డైమండ్స్ లాగా హ్యాంగ్ చేసి పెట్టారు. చాలా బరువుగా ఉన్నాయి అవైతే. ఓహో, ఎంత బాగున్నాయో. ఇది ఎంత సింపుల్గా ఉందండి ఈ క్రిస్మస్ ట్రీ, కానీ దానికి పెట్టిన డెకరేషన్ చూడండి, అదిరిపోయింది, భలేగా ఉంది. ఇది చూడండి, స్నో ట్రీ. ఇది స్నో క్రిస్మస్ ట్రీ అనమాట. స్నో పడితే ఎలా ఉంటుందో క్రిస్మస్ ట్రీ మీద అలాగే ఉంది అచ్చంగా. బా, ఎన్ని రకాలు ఉన్నాయి కదా. ఈ ట్రీకి అన్ని వైట్ కలర్లో ఉన్నవి, సిల్వర్ కలర్లో ఉన్నవి అరేంజ్ చేశారు. నెమళ్ళు చూడండి ఎంత బాగున్నాయో. బాల్స్, కేజెస్ రకరకాలుగా భలేగా ఉన్నాయి, అందంగాను. చూడ్డానికి కనువిందుగా ఉన్నాయి కదా. అందరికీ నచ్చాయే, నాకు బాగా నచ్చాయి. ఫ్రెండ్స్, నాకైతే అక్కడి నుంచి అస్సలు కదలబుద్ధి అవ్వలేదు. ఆ చుట్టూ అలాగా కలిగి చూస్తూ చాలాసేపు ఉండిపోయాను. Christmas decoration everywhere. It's there in the air. Christmas is in the air and everywhere in the hearts of everyone. Oh, look at the beautiful decoration. Beautiful trees decorated everywhere. ఫ్రెండ్స్, చూసారా, బయట మాల్ బయట, గలేరియా మాల్ బయట ఉన్న మొక్కలన్నీ కూడా, చెట్లన్నీ కూడా ఎంత బాగా లైటింగ్తో డెకరేట్ చేశారో. అసలు కళ్ళు చెదిరేటట్లుగా ఉంది. అక్కడి నుంచి కదలబుద్ధి అవ్వట్లేదు. కాకపోతే బయట బాగా చల్లగా ఉందండి. ఎన్ని కోట్లు వేసుకున్నా, ఎంత వింటర్ డ్రెస్సింగ్ క్లోతింగ్ వేసుకున్నా కూడాను చలి ఆగట్లేదు, ఎక్కువసేపు ఉండలేం కూడాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అని భావిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే నా యొక్క
ఛానల్ రజ్జూస్ కిచెన్ నా ఇల్లు నా పని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. వన్స్ అగైన్ wish you happy Christmas and Merry Christmas to you all. Thank you so much. Happy Christmas.